వామపక్షాలవి ఉద్దేశపూర్వమైన ఉద్యమాలు అని ఉక్కు టీఎన్టీయూసీ నాయకులు తెలిపారు. విశాఖ గాజువాకలో ఒక ప్రైవేట్ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో ఉక్కు టీఎన్టీయూసీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఎన్టీయూసీ నేతలు మాట్లాడుతూ పోరాటాల పేరుతో రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం విచారకరమని, రాజకీయాలు పక్కన పెట్టి సమిష్టిగా పోరాడదామని పిలుపునిచ్చారు. ఐక్య ఉద్యమం ద్వారానే సమస్య ఏదైనా పరిష్కారం అవుతుందని అన్నారు. పనిచేసే కూటమి నాయకత్వంపై విమర్శలు చేయటం మానుకోవాలి అని, గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ఉక్కు కోసం ఏం చేసిందో చెప్పగలదా అంటూ టీఎన్టీయూసీ నేతలు ప్రశ్నించారు. విశాఖ ఉక్కును కాపాడుకోవటమే లక్ష్యంగా ఎంపీ భరత్, ఎమ్మెల్యే పల్లా పనిచేస్తున్నారని అన్నారు. 1400 రోజులు పైచలుగా ఉద్యమం చేయడం మీ అందరికీ తెలిసిన విషయం. ఉద్యమంలో కీలకంగా తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ స్టీల్ టీఎన్టీసీ కీలకంగా వ్యవహరిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. దానికి గాను గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఎలాగైనా అమ్మేయాలి లేదా మూసేయాలనే ఆలోచనతో, ఇక్కడ ఉన్నటువంటి విలువైన భూములు కొట్టేయాలనే ఆలోచనతో గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఏదో భగవంతుడి దయ వల్ల ప్రభుత్వం మారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి భారీ ప్యాకేజీ ప్రకటించడం, ఏదైతే రా మెటీరియల్ సప్లై సకాలంలో రా మెటీరియల్ రావడంతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాస్తో కోస్తో ఇప్పుడు పుంజుకుంది. దీన్ని ఎలాగైనా సరే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యాపారవేత్తలు వ్యాపారం చేసుకొని, ఉద్యమం పేరుతో వ్యాపారం చేసుకొని కోట్లలో లాభాలు పొందాలని చెప్పి చూస్తూ ఉన్నారు. దీన్ని స్టీల్ టీఎన్టీసీగా వ్యతిరేకిస్తూ ఉంది. ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మూసేస్తున్నారని చెప్పేసి ఇక్కడున్నటువంటి CI2 నాయకత్వం కొన్ని ప్రకటనలు చేస్తూ ఉంది. నేను CI2 నాయకత్వాన్ని రెండు ప్రశ్నలు అడుగుతున్నాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మూసేయాలని మీరే కదా ఆలోచనలో ఉన్నారు. గంగవరం పోర్టులో రావాల్సినటువంటి రా మెటీరియల్ని గంగవరం పోర్టులో ఉన్నటువంటి మీ CI2 కార్మికులందరితో ధర్నా చేయించి రా మెటీరియల్ రాకుండా ప్లాంట్లు మూసేసే పరిస్థితులకు తెచ్చింది CI2 నాయకత్వం కాదా? నాడు ఇదే యాజమాన్యం తర్వాత వర్కర్స్ అందరూ వెళ్ళి పోర్టు కార్మికులందరినీ కూడా విజ్ఞప్తి చేసుకొని దయచేసి మీ సమ్మె భ్రమించండి, అక్కడ స్టీల్ ప్లాంట్ మూతపడిపోయే పరిస్థితిలోకి వచ్చింది, తర్వాత పోర్టు కూడా ఉండదు, స్టీల్ ప్లాంట్ మూసేస్తా అని చెప్పింది మేం కాదా? ఇవాళ CI2 నాయకత్వాన్ని అడుగుతా ఉన్నాం మేము. మీరు ఏదైతే డబ్బులు తీసుకొని కాంట్రాక్ట్ కార్మికుల దగ్గర డబ్బులు తీసుకొని జాయిన్ చేసి నేడు ఏదైతే ఎంప్లాయ్మెంట్ త్రూ ద్వారా వచ్చినటువంటి నిర్వాసితులందరినీ ఇవాళ తీసేయాలని చెప్పి మీరు ప్రకటన చేస్తూ ఉన్నారు. ఇవాళ ఎవరైతే డబ్బులు కట్టి జాయిన్ అయ్యారో వాళ్ళు కానీ ఏమైనా ప్లాంట్ వాడు కానీ రిమూవ్ చేస్తే ఇవాళ మీ మీద కేసులు పెడతారని, లేదా మీ ఇళ్ళను ముట్టడేస్తారని చెప్పేసి మీరు భయపడతా ఉన్నారు. లేనిపోయినట్టు అపోహలని ఇవాళ స్టీల్ ప్లాంట్ కార్మికులను సృష్టిస్తూ ఉన్నారు. ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గత ప్రభుత్వం 2.5 సంవత్సరాల మంత్రిగా ఇక్కడ ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ గారు ఎప్పుడూ మాట్లాడలేదు. ఇప్పుడు ఇవాళ టెంటకొచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుతాను అంటున్నారు. ఏమయ్యా 2.5 సంవత్సరాల మంత్రిగా ఉన్నాం, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నాం, ఒక్కరోజు విజయనగరంలో ఉన్న మైన్స్ని రెన్యువల్ చేయాలని నీ నోటితో చెప్పావా? ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు ఓట్లేస్తే నువ్వు మంత్రిగా ఉన్నావు కదా, కనీసం నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలి. 8,500 మంది ఆర్కార్డులు ఉన్నారని నీకేమని తెలుసా అసలు? ఇవాళ మీరు టెంటకొచ్చి కార్మికులందరూ కూడా రచ్చగొట్ట ప్రకటన చేస్తూ ఉన్నారు. ఇవాళ మేము చెప్తా ఉన్నది ఒకటే, కార్మికులకి 1/1/2015 జరగవలసినటువంటి ఏజ్ రివిజన్ ఇవాళ ఏజ్ రివిజన్ జరగడానికి ప్రధాన కారణం CI2 వాళ్ళు. నాడు ఫ్లైట్ టికెట్ రద్దు అయిపోతుందని చెప్పేసి గబగబా ఢిల్లీ నుంచి వచ్చేసాడు ఇదే NJCలో నెంబర్గా ఉన్నటువంటి CI2 నాయకుడు. ఆ వేళ జరగవలసింది ఇవాళ వరకు ఇంకా జరగలేదు. ఇవాళ VRS పెట్టుకొని వెళ్ళిపోతున్న కార్మికులందరూ కన్నీటి పరమతో అవుతున్నా ఉన్నారు.